ఆ ఎంత కూర్చున్న వాళ్ళు కూడా ముందు వచ్చి కూర్చుంటే సభ గౌరవం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ ఇప్పుడే మన పార్టీలో చేరినటువంటి యువ నాయకుడు నరేంద్ర గారి చాలా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు వివిధ పార్టీ కార్యకర్తలు కొత్తసారి జరిగినటువంటి కేసీఆర్ నాయకత్వం మరియు మనకు పెద్ద దిగినటువంటి సంస్థలు రంగారెడ్డి వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఆనంద్ గారు ఆయన కావడంతో కూడా ఇంత పెద్ద ఎత్తున జైనింగ్ కావడం అనేది చాలా శుభసూచకం. ఈ దెబ్బతోటి పొద్దుగా షెడ్యూల్ ఏ విధంగా పోయి మొత్తం కూడా ఉన్నటువంటి విద్యార్థులతో ప్రార్థిస్తూ చెప్తా ఉన్నాం. వరకు ఒక 6 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నరేందర్ రెడ్డి గారు వారి టీం అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిన్నారు. వారికి సాధారణంగా స్వాగతం చెప్తా ఉన్నాం. అధ్యక్షులు ఆనంద్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా దయాకర్ రెడ్డి ఇక్కడున్న మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమలు తొలగిపోతూ ఉన్నాయి. ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాం అనుకుంటే ప్రజల కోసం ఏం జరగట్లేదో స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి కూడా ఏమర్థమైపోతుందంటే దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కొట్లాడినా రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటిగానే పనిచేస్తున్నారనే బాధ కింది స్థాయికి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. వారికి వారి టీం అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను పార్టీలోకి. అట్లాగే ఈరోజు లోకల్ బాడీ సెలక్షన్స్ డిక్లేర్ చేశారు. ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ టైంలో ఎంపీటీసీ కానీ పెట్టకుండా సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలన్నీ ఎప్పుడో అయిపోవాల్సినాయి. కానీ దాదాపుగా 2 సంవత్సరాల నుండి ఎన్నికలన్నీ కూడా డిలే చేస్తూ ఏ ఎన్నికను కూడా జరపకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి కోర్టు డైరెక్షన్తో కోర్టు ఇన్వాల్వ్ అయితే కానీ ఎన్నికలకు పోవాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదనేది వాస్తవం. కోర్టు గట్టిగా వాయించి వాళ్ళ టైం లోపల లోకల్ బాడీ సెలక్షన్స్ పెట్టండి అంటేనే ఇప్పుడు కదిలి ఉన్నారు. సరే కదిలినా కూడా ఆ ఎన్నికలనే జరిగేటట్టు చేస్తుందంటే దాన్ని కూడా ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. దానికి మొదటి కారణం బీసీ రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్ 42% ఇవ్వాలి అనేది ఆ రోజు అసెంబ్లీ అన్ని పార్టీలు సమర్థించినా కూడా మరి రాష్ట్రపతి దగ్గర స్టక్ అయినప్పుడు ప్రధానమంత్రి దగ్గరకు పోయి విజ్ఞప్తి చేసి దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊరికే షాప్ చేయడానికి ధర్నా చేసి వచ్చున్నారు. అది అక్కడికి ఆగింది. తర్వాత తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్కి పంపించినాం, అది అక్కడే ఆగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక జీవో తీసి 42% అమలు చేస్తున్నాం అని చెప్పి ఈరోజు కోర్టులో నిలబడదు అని తెలిసినా కూడా నిలబడకపోయినా పర్లేదనే లెవెల్లో ఈరోజు మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొకటే కాదు, ఇంకొక మోసం కూడా చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఎన్నికలు అడ్డుకోవాలి, ఎన్నికలు ఆపాలనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 50% మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీస్లలో అమలు చేశారు. ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ 50% రిజర్వేషన్ తీసుకొచ్చున్నారు. జిల్లా పరిషత్లో అయితే 50% రిజర్వేషన్స్ కాకుండా 21 జిల్లా పరిషత్ చైర్మన్లు 15 ఇవ్వాల్సిందన్న 16 ఇవ్వాల్సిందన్న 21 జిల్లా పరిషత్ చైర్మన్లు గతంలో ఇచ్చున్నాం మహిళలకి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన వికారాబాద్ తీసుకుంటేనే 39% రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 40% మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్అవుట్ చేసి మళ్ళీ కోర్టుకు పోయి ఎట్లా ఆపాలా, ఏదో ఒక రకంగా ఎలక్షన్స్ ఆపాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మైక్ పట్టుకుంటే ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అంటున్నారు. మరి మాకున్న రిజర్వేషన్, మహిళలకున్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 50% అటకెక్కిస్తున్నారు. ఉన్న 50% ఈరోజు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాను మాటల్లో మాట్లాడుతున్నారు. బతుకమ్మ పండుగ ఒక మహిళకు ఒక చీర ఇవ్వలేని ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారట. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రిజర్వేషన్ రెక్టిఫై చేసుకొని 50% మహిళలకు అమలు కావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ రెక్టిఫై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంటే వాళ్ళే చెప్తున్నారు మేము పార్టీలో ఉన్నామని. అందుకే మా వాళ్ళందరూ, మా అధ్యక్షుడు, మా జిల్లా అధ్యక్షుడు, మా మండల పార్టీ అధ్యక్షుడు,
ఆయన కూడా ఒక చైర్ వేసి పెట్టున్నారు. అది ఈరోజు స్పీకర్ దగ్గర ఉన్నట్టుంది. డెఫినెట్గా స్పీకర్ కానీ న్యాయస్థానం కానీ న్యాయం తేలుతుంది. అది వాళ్ళు చెప్పాలి సమాధానం. చాలా మంది పేద రైతుల త్రిబుల్ ఆర్ అయితే వాస్తవం. త్రిబుల్ ఆర్ సంబంధించి ఇప్పుడే కొంతమంది రైతులు వచ్చున్నారు. మాకున్న 2 ఎకరాలు 1 ఎకరా కూడా పోతుందని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి, అలైన్మెంట్ ఒకటి. అంటే అలైన్మెంట్ ఇష్టానుసారంగా మార్చింది అనేది ఇప్పుడు నవాపేట నుండి వచ్చిన మా సోదరులందరూ రైతన్నలందరూ చెప్పినారు. డెఫినెట్గా త్రిబుల్ ఆర్ సంబంధించిన రైతన్నలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళకి ఏ సాయం కావాలని చేయడానికి ప్రభుత్వ పార్టీ తరఫున ముందుంటాం. మేడం, ఈ స్థానిక ఎన్నికల్లో చేవడ నుంచి మీ పార్టీలో ఎమ్మెల్యే కూడా ఇన్ఛార్జ్ దేనికండి స్థానిక ఇన్ఛార్జ్ అక్కర్లేదు. ఎక్కడ ఏ మండల పార్టీ అధ్యక్షులు అక్కడనే ఇన్ఛార్జ్ ఉండి పనిచేస్తారు. మేడం, పిసిసికి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బాకీ చేయలేదు, కేసు పార్టీ బాకీ చేసింది, కేసీఆర్ మొదటి ముడ్డ మాట్లాడండి మేడం. ఎట్లా బాకీ ఏం బాకీ చేసాను కేసీఆర్? అసలు బాకీ చేసిందే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ మా మీద చేస్తారు. కాంగ్రెస్ కార్డు ఎందుకు ఇస్తారు ఇంటికి అని చెప్పి వాళ్ళు చెప్పినవి మాత్రమే ఇస్తున్నాం. మేము అడ్డగోలుగా మాట్లాడతలేము, నిరాధారమైన ఆరోపణలు చేస్తలేము. ఏం చెప్పారు మీరు? మహిళలకు 2500 ఇస్తామన్నారు, 100 రోజులలో ఇస్తామన్నారు. మీరు టైం లైన్ పెట్టుకున్నారు, 100 రోజులలో ఇస్తాం. రైతులకైతే రుణమాఫీ చేసేస్తాము. రుణమాఫీ మొన్న కేసీఆర్ చేసిండు. మళ్ళీ బ్యాంకులో పోయి తెచ్చుకోండి, మేము వచ్చిన 100 రోజులలో రుణమాఫీ చేస్తామన్నారు. మా పెన్షన్ తీసుకునే వాళ్ళకైతే 2000, ఇప్పుడు తీసుకుంటే మీకు 2000 వస్తాయి. ఎలక్షన్ అయిపోయిన నెల రోజులకే తీసుకుంటే మీకు 4000 వస్తాయి అన్నారు. ఇవి అవే ప్రశ్నిస్తున్నాం. అమ్మలక్కలకు మన తులం బంగారం, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళంతా తులం బంగారం ఇస్తాం, 100 రోజులలో ఇస్తామన్నారు. ఇవి చాలా ఉన్నాయి. మేము కొన్ని ఇక్కడ ఉత్కాయించినాం. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరంలో 2 లక్షలు అన్నారు. 2 సంవత్సరాలు కాబోతా ఉన్నాయి. మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వండి అని అడుగుతున్నాం. మేము ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా బాకీ అని చెప్తున్నారు. ఎంత బాకీ చేసినారు, ఎంత అప్పు తీసుకొచ్చినారు కేసీఆర్ గారు రాష్ట్రంలో, దేని మీద ఖర్చు పెట్టినారని 100 సార్లు చెప్పినాం. వీళ్ళకి ఏమైందంటే చోటోడు ముందు శంఖం ఉన్నట్టు మళ్ళీ చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. ఈరోజు ఎంత అప్పు ఉంది, ఎంత మిత్తి కడుతున్నారు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది మొన్న ఎంత కడుతున్నారు అనేది. అయినా కూడా మళ్ళీ అబద్ధాన్ని చెప్తే 100 సార్లు చెప్తే అబద్ధం నిజమవుతుంది అనే ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీలు చేస్తుందో ప్రజలు చాలా తెలివైన తెలంగాణ ప్రజలు. తప్పకుండా మీరు చెప్పే అబద్ధాలన్నీ ఒకటి లెక్క పెట్టుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కర్రు గార్చి వాత పెడతారు. ఆ పార్టీలో ఉన్నా అని చెప్పి ఆయన కడియంసి గారు అని పెద్ద మనిషి అని చెప్పుకుంటారు ఆయన అంటారు. వీళ్ళంతా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామంటారు. ఇంకొకరు ఏమో స్పీకర్ గారు తేలుస్తారంట ఏ పార్టీలో ఉన్నారు అనేటటువంటి స్పీకర్ గారు తెలుస్తారంటే నువ్వు ఏ పార్టీలో నీకే తెలియకపోతే స్పీకర్ గారు తెలిస్తే నువ్వు ఎందుకున్నట్టు ఎమ్మెల్యేగా చెప్పు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చాలా వలసలు జరగబోతున్నాయి. బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో కూడా సబితా మేడం గారి సమక్షం లోపల చాలా చేరికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఖాళీ కాబోతుంది.